90 రోజుల్లో మరో 30,000 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారంలోకి వచ్చి ఏడాది తిరక్కముందే 60,000కు పైగా ఉద్యోగాలు అందించి నిరుద్యోగుల్లో విశ్వాసం కల్పిస్తున్నామన్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తూ ముందుకెళ్తున్నామన్నారు. నిరుద్యోగులకు, విద్యార్థులకు సమస్యలు ఏమైనా ఉంటే మంత్రులు, ఎమ్మెల్యేలకు విన్నవించాలని రేవంత్ రెడ్డి సూచించారు. మీ సమస్యలను పరిష్కరించేందుకు మీ రేవంత్ అన్నగా మీకు ఎప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. 10 ఏళ్లలో కేసీఆర్ అండ్ పార్టీ కక్కుర్తి వల్లే కాళేశ్వరం ప్రాజెక్టుకు 181,000 కోట్లు ఖర్చు అయ్యిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. అన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినా నామమాత్రపు ఆయకట్టు మాత్రమే వచ్చిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం పర్యాటక ప్రాంతంగా మార్చారన్నారు. కేసీఆర్ అవసరాల కోసమే ఈ ప్రాజెక్టును నిర్మించారన్నారు. వాళ్లే అప్పుడు ఇప్పుడు పోతున్నారు, వస్తున్నారని విమర్శించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఎన్ని రోజులు అసెంబ్లీకి రాలేదని అంత గర్వమా అని ప్రశ్నించారు. తనకంటే వయసులో చిన్నవాడైన సీఎం రేవంత్ రెడ్డి ముందు కూర్చోటానికి చిన్న చూపా అని దుయ్యబట్టారు. 2023లో 2,90,000 కోట్లు ఖర్చు చేసినట్లు కేసీఆర్ ప్రజలకు చూపించారని, ఆదాయాన్ని ఎక్కువగా చూపించి ప్రజలను మోసం చేసినప్పుడు అది గ్యాస్ ట్రాష్ కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ బడ్జెట్ లో 25% వ్యవసాయానికి ఖర్చు పెడితే 15% గత ప్రభుత్వం అప్పులు తీర్చడంలోనే సరిపోతుందని స్పష్టం చేశారు. గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. తూర్పు, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లాలు వరద ప్రభావానికి గురయ్యాయని తెలిపారు. 4,317 ఎకరాల్లో వరి పంట దెబ్బతినిందని, 1,00,000 ఎకరాల్లోని వరి నాట్లు ముంపునకు గురయ్యాయని చెప్పారు. సహాయక శిబిరాల్లో ఉన్న వారికి 3,000 చొప్పున ఆర్థిక సాయం, 25 కేజీల బియ్యం, లీటర్ పామాయిల్, కందిపప్పు, కూరగాయలు అందిస్తున్నామన్నారు. తెలంగాణలో కరవు అన్న మాట వినపడకూడదని కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. ఆయన పార్టీ నేతలతో కలిసి కన్నెపల్లి పంప్ హౌస్ ను పరిశీలించి మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు కల్పతరు అన్నారు. కానీ ప్రస్తుతం పంటల సాగు కోసం నీరిచ్చే పరిస్థితి లేదని తెలిపారు. గతంలో నీటి సమస్య ఉందని రాష్ట్ర ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని, కానీ గతంలో అలాంటి సమస్యే లేదని తెలిపారు. చంద్రబాబు సర్కార్ 50 రోజుల పాలనపై జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టే ధైర్యం లేదన్నారు. ఎన్నికల సమయంలో రాష్ట్రం 14 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని చెప్పి సూపర్ 6 హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక ఆ లెక్కలు చూపించడానికి పడరాని పాటలు పడుతున్నారని మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగంలో 10 లక్షల కోట్ల అప్పు ఉన్నట్లు చూపించారని, శ్వేత పత్రాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్ లో చేర్చి చట్ట ప్రకారం శిక్షిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. రెడ్ బుక్ తెరవక ముందే జగన్ ఢిల్లీ వెళ్లి గగ్గోలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. మాజీ ప్రధాని పీవీకి భారత రత్నపై స్పందించమని జగన్ రెడ్డిని జాతీయ మీడియా కోరితే విజయసాయిరెడ్డి పేరు చెప్పి వెళ్లిపోయారని గుర్తు చేశారు. రెడ్ బుక్ విషయంలో మాత్రం జాతీయ మీడియాను బతిమాలి పిలిపించుకుని ప్రచారం కల్పించారన్నారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లలో 2 ప్రెస్ మీట్లు పెట్టిన జగన్ 11 సీట్లు వచ్చిన నెలలోపే 5 ప్రెస్ మీట్లు పెట్టారని విమర్శించారు. ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం మండిపడ్డారు. దివ్యాంగులపై ఆమె చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. దివ్యాంగులు కొన్ని ఉద్యోగాలకు పనికిరారని స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. వాళ్లు సకలాంగుల కంటే ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహించారని తెలిపారు. చట్టాలను అమలు చేయాల్సిన ఐఏఎస్ అధికారిని వైకల్యాన్ని కించపరచడం కరెక్ట్ కాదన్నారు. భారీ వర్షాలు, కొండ చర్యలు విరిగిపడటంతో ఉత్తరాఖండ్ లో 50 మంది యాత్రికులు చిక్కుకుపోయారు. మార్కండ నదిపై నిర్మించిన తాత్కాలిక చెక్క వంతెన భారీ వర్షాలకు కొట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో యాత్రను నిలిపివేశారు. దీంతో దాదాపు 50 మంది యాత్రికులు, స్థానికులు 11,473 అడుగుల ఎత్తులో ఉన్న మద్మహేశ్వర ఆలయం సమీపంలోనే చిక్కుకుపోయారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వైదొలగడంతో ఆ స్థానంలో భారత సంతతి అమెరికన్ కమలా హ్యారిస్ పేరు దాదాపు ఖరారైనట్లే. పార్టీలో మెజారిటీ ప్రతినిధులు, నేతలు ఆమెకు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన సతీమణి మిచెల్ ఒబామా కూడా ఆమెకు మద్దతు తెలిపారు.